హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను మీకు నాకు వచ్చే విధంగా. ఇదైతే చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో ఫ్రెండ్స్ ప్రాన్స్ను, కొంచెం కారం, పసుపు, ధనియా జీలకర్ర పౌడర్. ఇదైతే ధనియాలు జీలకర్ర పౌడర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, పొయ్యి మీద బాండీ పెట్టాను. కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ మరిగాక ఆనియన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం దూరగా వేగాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్ వేగడం కొంచెం ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అనేది అవ్వాలి. ఇప్పుడైతే జీలకర్ర, ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూసారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఫ్రై అవుతుందో. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాయి కదా అన్నీ కూడా. ఇప్పుడు మనం ప్రాన్స్ని అయితే యాడ్ చేస్తాం. చేత్తోనే అన్నీ బాగా ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, దగ్గరగా అయిపోయాయి అన్నీ కూడా. దాన్ని అలా విడదీస్తున్నాను ప్రతిది కూడా. నేను ముందుగానే ఫ్రాన్స్ కొని బాగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ మార్నింగ్. ఇప్పుడైతే చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయ్యాయి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాం కదా ఫ్రెండ్స్. అవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎంత కారం కావాలంటే అంతే తీసుకోవాలి. మనం ఎంత తింటామో అంతే. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కదా, అందుకని మనం ఎంత తింటే అంతే యాడ్ చేస్తాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. నేను కొంచెం కారం వేసాను కదా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, అందుకని కారం అయితే కొంచెం వేసాను. ఇది కూడా బాగా మగ్గాక నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక కొంచెం ఉప్పే కదా వేసాను. ఇప్పుడు మనకి ఎంత టేస్ట్గా తగ్గ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనలీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, గుమగుమలాడే ప్రాన్స్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.